సత్య ప్రసాద్ గారు కొద్దిసేపటి క్రితం పేర్నాని గారు మాట్లాడారు కదా, జైలుకి వెళ్ళి వల్లభనేని వంశీ గారిని పరామర్శించి వంశీ గారి సార్ ఇప్పుడు విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీరు మాట్లాడేది వల్లభనేని వంశీ ఏదో ఈరోజు డాక్టర్ దగ్గర పోయి తీసుకుపోయినారట, కక్కుకున్నాడట, ఎక్కువగా వీరోచనాలు అయిందంట. అంటే అదే నా దృష్టిలో న్యూసే కాదు, ఎక్కువ తింటే అజీర్తి అయిపోతే కక్కుకుంటారు. తప్పండి అది సత్య ప్రసాద్ గారు. ఆయనకి ఆరోగ్యం చాలా విషమిస్తా ఉంది, ఆయన చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు, ప్రాణహాని ఉందని ఒక మాజీ మంత్రి మాట్లాడితే దాన్ని మనం కొట్టిపారేయడం అది కరెక్ట్ కాదు. వినండి, లెట్ మీ టాక్ ప్లీజ్. వల్లభనేని వంశీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలోనే ఉన్న జైలుల్లో ఉన్న అనేక మంది ఖైదీలు ఒక ఖైదీ. ఆయన దేశ స్వతంత్ర సమరయోధుడు కాదు, ఇంకొకటి కాదు. అందరు ఖైదీలు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే గానీ ఆయన ఇంకా అంటే ఆయన శిక్ష ఖరారైన అదే. చాలా మంది అండర్ ట్రయల్స్ ఉన్నారు జైల్లో, బెయిల్ రాకుండా చాలా మంది అండర్ ట్రయల్స్ ఉన్నారు. అన్నంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదని నేను కూడా చెప్తున్నా. అందరు మాదిరి ఆయన జైల్లో ఉన్నాడు, సాధారణ ఖైదీ. ఆయనకు ఆరోగ్యం బాగలేక చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా. ఒక వ్యక్తికి జైల్లో ఉన్నప్పుడు అతనికి అన్ని రకాల మానవ హక్కులు ఉంటాయి. అందులో భాగంగానే హాస్పిటల్ తీసుకొచ్చారు, చూపించారు. అదేంటి పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఎందుకు అయిపోతుంది? ఏమైపోతుంది? వల్లభనేని వంశీ వాంతులు అయితే అదేదో పేపర్ సాక్షి వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉంది, ఆయనకి ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం బాధ్యత అంటున్నారు. నాకేం బాధ్యత అండి? ఏం ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతారు, చూపిస్తారు, సెటిలైట్ తీసుకొస్తారు. ఆయనకు వాంతులు అయితే మాదే బాధ్యత, బేదులు అయితే మాదే బాధ్యత. ఏంది సార్ మీరు చెప్పేది? నాకు అర్థం కాదు. వల్లభనేని వంశీ అంటే అందరు ఖైదీ లాగా ఆయన ఖైదీ, స్పెషల్ గా చూడాల్సిన బాధ్యత ఏం లేదే. అంతేనా వెంకటరెడ్డి గారు? అంతేనా? వినండి సార్, వినండి సార్, వినండి సార్, వినండి, 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 ఒక నిమిషం వినండి. ఆయన్ని అరెస్ట్ చేయడానికి గల కారణాలు, ఒక దళితుడిని కిడ్నాప్ చేసి అతన్ని హెరాస్ చేసినందుకు వాళ్ళకు అన్నదమ్ములు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన దాంట్లో అరెస్ట్ అయినాడు. నకిలీ పట్టాలు ఇచ్చిన దాంట్లో అరెస్ట్ అయ్యాడు. చట్టం తన పని చేసుకుపోతుంది. ఇందులో భాగంగా ఆయనకి ఏదో అనారోగ్య సమస్యలు వచ్చింది, డాక్టర్ దగ్గర చూపించారు. ఏం దానిపైన పెద్ద చర్చించి ఏదో అయిపోయినట్టు మాట్లాడుతుంటారు, నాకు అర్థం కాదు. రైట్ ఇకపోతే ఫైనల్గా ఒక అంశం కంక్లూడ్ చేయండి. లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు మీరు మాజీ మంత్రి కొడాలి నాని గారికి, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పేసి ఆయన పరువు తీయడం కోసం లుక్అవుట్ నోటీసులు